ఇంకొక కామన్గా మనకు వచ్చే అపోహ కానీ ప్రశ్న కానీ సొసైటీ నుంచి ఏంటంటే, నడుముకి మొత్తు మంది ఇచ్చినప్పుడు పేషెంట్కి లైఫ్ లాంగ్ వెన్నుపూస నొప్పి ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారండి. ఇది కూడా అన్నిటిలాగే ఒక కామన్ అపోహ. ఇది కరెక్ట్ కాదు. జనరల్గా ఎప్పుడైతే మనకి పొట్ట కింద నుంచి ఆపరేషన్స్ జరుగుతాయో, హెర్నియా కానివ్వండి, హైడ్రోసిల్ కానివ్వండి, సిజేరియన్ కానీ, ఇలాంటి ఆపరేషన్స్కి మేము నడుముకి మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఆ మొత్తం ఇచ్చేది చాలా 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 చిన్న సూది, మీ హెయిర్ అంటే మన హెయిర్ ఫాలికల్ అంటాం కదండి, మన ఎంట్రుకు అంత సన్నటి సూదితో మనం ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని మూలంగా నడుము నొప్పి రాదండి. నడుము నొప్పి ఎందుకు వస్తుంది? ఆపరేషన్ జరిగినాక మనం ఎక్సర్సైజ్ చెయ్యక, లేకపోతే మన బాడీలో వచ్చే చేంజెస్ మూలంగా బరువు పెరిగి నడుము మీద మన ఫ్యాట్ యొక్క బరువు పడడం మూలంగా నడుము నొప్పి రావడం అనేది జరుగుతుందన్నమాట. మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ నీడిల్ సైజ్ తక్కువ అయిపోయి చిన్నదైపోయి మీకు నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు ప్రాక్టికల్లీ ఎట్ దిస్ పాయింట్ ఈ టైంలో 0. సో దానికి మనం ఏంటంటే, అప్పుడు నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నడుముకి సూది ఇచ్చారండి, దాని మూలంగా నడుము నొప్పి ఉంది, కరెక్ట్ కాదండి. మీకు నడుము నొప్పి అలాంటిది ఉంది అంటే ఒక స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ కానీ, స్పైన్ సర్జన్ని కానీ, లేకపోతే న్యూరాలజిస్ట్ని కానీ, న్యూరో సర్జన్ కానీ కలవండి. కలిసి దానికి కరెక్ట్ కారణాన్ని ఎత్తుక్కోండి. అంతేగాని 10 ఏళ్ల క్రితం సూది ఇచ్చారు, దాని మూలంగా నడుము నొప్పి వచ్చిందని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఈ కండిషన్ ముదిరిపోతుంది. కండిషన్ ముదిరే కొద్దీ ట్రీట్మెంట్ కష్టమవుతుంది. సో ఈ అపోహని మనసులోంచి తీసేసేయండి. నడుముకి మొత్తం ఇంజెక్షన్ ఇవ్వడం మూలంగా నడుము నొప్పి లైఫ్ లాంగ్ ఉండడం అనేది పూర్తిగా అపోహ మాత్రమే. ఇది కరెక్ట్ కాదు.